దేవుని పనిలో సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చాలా సందర్భాల్లో మీరు ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు మన పేర్లు ఏదైనా మనకి కలిసి వచ్చే దానిలో ఉంటే మనం చాలా ఆనందపడతాం. ఉదాహరణకి వాటర్ లిస్టులో కనుక మన పేరు ఉందనుకోండి చాలా ఆనందపడతాం. అలాగే జనాభా లెక్కల లిస్టులో మన పేరు ఉందనుకోండి చాలా ఆనందపడతాం. లేకపోతే ఏదైనా స్కీమ్లో కనుక మన పేరుంటే చాలా ఆనందపడతాం. కానీ ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కొంతమంది సహకారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంటే దేవుని దగ్గర ఉన్న జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నతి. ఏ మాత్రం కూడా డౌట్ లేదు. చాలా అద్భుతమైనటువంటి మాట. ఎందుచేతనంటే ఇక వాళ్ళ పేర్లు రాస్తున్నారు లేకపోతే రాయబోతున్నారు అనేది లేదు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు చూడండి. వారి పేర్లు ఎక్కడున్నాయంటే జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అంటే సువార్త పనికి ఎవరైతే సహకరిస్తున్నారో, సువార్త పనిలో ఎవరైతే తన కష్టార్జితాన్ని వెచ్చిస్తున్నారో వారి పేర్లు గ్రంథంలో రాయబడినాయి. కాబట్టి పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఇదిగో వాళ్ళు క్లెమెంతుతోనూ నాతో కలిసి చాలామంది స్త్రీలు సహకరించారు. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంటే జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవుని నామమున స్తోత్రము కలుగు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే సువార్త పరిచర్య అనేది ఒక వ్యక్తితో నడిపించబడుతున్న సంస్థ ఎంత మాత్రం కూడా కానే కాదు. ఒక సువార్త లేదా ఒక సంఘము అనేది అభివృద్ధి పరచబడాలంటే, ఒక సంఘము అద్భుతంగా ముందుకు కొనసాగాలంటే ఆ సంఘానికి సహకారులైనటువంటి పురుషులు ఉండాలి, సహకారుణులైనటువంటి స్త్రీలు ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. అప్పుడు మాత్రమే ఆ సంఘం ముందుకు వెళ్ళే పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే మధ్యకాలంలో చాలా సంఘాలు మనం చూస్తాం. మన గ్రామంలో మన సంఘం నెలకొల్పబడిన తర్వాత అక్కడక్కడ చాలా సంఘాలు వచ్చినాయి. అయితే మీరు గమనించాలి, ఆ సంఘాలకు దేవుని తోడు గనక ఉంటే, ఆ సంఘాలకు దేవుని కృప తోడై ఉంటే ఆ సంఘాలు వెలుగొందుతాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఒకవేళ మనుషుల యొక్క ఆలోచనలతో కానివ్వండి, మనుషుని యొక్క తలంపుతో కానివ్వండి, అక్కడ నడుస్తుంది మనం పెడితే ఎందుకు నడదు, లేకపోతే అక్కడ సంఘం ఉంది మనం పెడితే ఎందుకు సంఘం అభివృద్ధి చెందని చెప్పి ఎక్కడైనా ఏ ప్రయత్నమైనా చేసినా, ఒకవేళ దేవుడు గనక దానికి కాపాడకపోతే, ఒకవేళ దేవుని యొక్క నడిపింపు గనక సంఘానికి లేకపోతే అది ఎంత మాత్రం కూడా ముందుకెళ్ళదనే వాస్తవాన్ని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు గమనించాలి, ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఇక్కడ సువార్త పరిచర్య ప్రారంభించబడి దగ్గరగా ఫిబ్రవరి 17, 2025 సంవత్సరంలో కనుక మనం చూస్తే 25 సంవత్సరాలు అవుతుందండి. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం ఫిబ్రవరి 17కు 25 సంవత్సరాలు అవుతుంది. అంటే మనం ఫిబ్రవరిలో సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి. ఈ 25 సంవత్సరాల కాలంలో ఒక్కొక్కరిగా చేర్చబడి దగ్గరగా ఒక మనం 400 నుండి 500 మంది అయ్యాం. దేవుని నామమున స్తోత్రము. అయితే ఎంతమంది ఉన్నా గమనించాలి, ఇన్ని కుటుంబాలు ఉన్నా కేవలం ఒక 5-10 కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కొంచెం అన్ని విషయాల్లో కొంచెం ముందుగా ఉన్నాయి. కానీ మిగతా కుటుంబాలన్నీ కూడా గమనించాలి, కష్టపడి పని చేసుకోవటము, ఇంకా వేరే ప్రయత్నాలు చేయటము అన్నీ కూడా ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలే. అయితే గమనించాలి, ఇక్కడ సువార్త పరిచర్య ప్రారంభించిన నాటి నుండి కూడా అన్ని విషయాల్లో, ఇచ్చే విషయంలో కానీ సహకరించే విషయంలో కానీ ఖచ్చితంగా చెప్పగలను మన సంఘం అన్ని విషయాల్లో ముందుంది. ఖచ్చితంగా చెప్పడం కూడా దేవుని నామాన్ని అన్ని విషయాల్లో. లేకపోతే గనక ఈ పరిచర్యను ఈ రీతిలో మనం ఈ రోజున చూసి ఉండకపోవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే దేవుడు స్థాపించాడు ఈ సంఘాన్ని, దేవుడే దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు, దేవుడే దీనిని నడిపిస్తున్నాడు. చాలామంది సహకారులు దీనిలోనికి వస్తున్నారు. గమనించాలి, ఇక్కడ ఉన్న చాలా మందిలో ముంజువరం జేవియ ప్రార్థనా మందిరం తప్ప ఇంకొక ప్రార్థనా మందిరం కానీ ఇంకొక సహవాసం కానీ చాలామందికి తెలియదండి. ఎందుచేతనంటే గడిచిన సంవత్సరాల కాలం నుంచి కూడా సంఘాన్ని అంటిపెట్టుకొని సంఘం కొరకు ప్రయాసపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ మేము మర్చిపోవచ్చేమో కానీ నా దేవుడు మాత్రం మిమ్మల్ని మర్చిపోవడం. ఎక్కడ రాస్తాడో తెలుసా? మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవుని నామమున స్తోత్రము కలుగు. అంతకంటే ధన్యత ఏముందండి? అంతకంటే ఆశీర్వాదం ఏముంది? బైబిల్లో మీరు చూసినప్పుడు సేవకుడికి ఎంత ఘనత అయితే దేవుడు ఇచ్చాడో, సేవకుడికి సహకరిస్తున్నటువంటి సహకారులు కూడా దేవుడు అంతే ఘనతనిచ్చాడు. ఎక్కడ కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. ఎందుచేతనంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు చెప్పబడుతున్నప్పుడు, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను, నేను సేవకు ఎంతగా సహకరిస్తున్నాను, నేను పరిచర్యకు నా వంతుగా నేను ఏం చేస్తాననే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుచేతనంటే ఒకానొక రోజున మనం ఈ లోకయాత్రను ముగించి ఆయన న్యాయపీఠం ముందు నిలబడతాం. దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు, దేవుడు మనల్ని లెక్క అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. ప్రభువా, ఇదిగో ఈ ప్రార్థన మందిరంలో 20 సంవత్సరాల నుంచి క్రమంగా నేను ముందుకు కొనసాగుతున్నా, నా వంతుగా నేను ఈ పని చేయగలిగాను, నా వంతుగా ఈ సేవకు నేను సహకరించగలిగాను. కాబట్టి అలా నిలబడి దేవుని ముందు మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని చూసి అనే మాట ఏంటో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుని నామమున స్తోత్రము కలుగు. బలా నమ్మకమైన మంచి దాసురాలా. ఎందుచేతనంటే ఒక సంఘానికి మనం సభ్యులుగా చేర్చబడి ఉన్నప్పుడు, ఒక సంఘానికి మనం క్రమంగా వస్తున్నప్పుడు ఆ సంఘ పరిచర్యలో మనమంతా కూడా పాలి భాగస్తులం కావాలి. ఏదో కేవలం ఒకరిద్దరో లేకపోతే ఇద్దరు ముగ్గురో
అయితే కొన్ని కుటుంబాలకు పరిమితమైనది అంత మాత్రం కాదు. అందరూ కలిసి ఉంటేనే, అందరూ ఐకమత్యంతో మనం పనులు చేస్తేనే ఈ సంఘం యొక్క క్షేమం అనేది ఇంకా అభివృద్ధి పరచబడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. 25 సంవత్సరాలు ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరం కట్టి పాస్టర్ గారు సేవలోకి వచ్చి దాదాపుగా 30 సంవత్సరాలు పైబడి అవుతుంది. అయితే మీరు గమనించాలి, సేవకులు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మందిరాన్ని చూసినా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఒకటే. ఆ మందిరంలో ఏదైనా కొత్త చూశారనుకోండి, ఏదైనా వస్తువు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఏదైనా చూసినప్పుడు వెంటనే ఇంటికి వచ్చి చెప్తారు, అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ సిస్టమ్ మన చర్చిలో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో మన చర్చిలో ఉండాలి. అందుకే ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే, ఆయన ఆలోచనలకు ప్రణాళికలు తగ్గట్టుగానే ఈరోజు మందిరంలో అన్ని పనులు మనం చేయగలుగుతున్నాం. దేవుని నామమున స్తోత్రం. ఇక్కడ మొదలు పెట్టాం. మనం సాధారణంగా గమనించాలి, ఇక్కడ సహకారం, పూర్తి సహకారం మనకు అందుతుంది. దీని ద్వారా మనం ముంగండ పోతవరంలో షాలేం ప్రార్థనా మందిరాన్ని నెలకొల్పాం. ఇది నెలకొల్పబడిన తరువాత 3 సంవత్సరాల తర్వాత, దీని తర్వాత పోతాయి లంకలో షారోన్ ప్రార్థనా మందిరాన్ని మనం నెలకొల్పాం. అయితే వీటన్నిటికీ కూడా ఆర్థిక సహాయం కానివ్వండి, అట్లాగే అక్కడ పనులు చేయడానికి చేయూత కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ముంజువారంలో ఉన్న జేవిఏ ప్రార్థనా మందిరం నుంచి. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని నా మనసు. ఖచ్చితంగా ఒక పని, ఇదిగో పాస్టర్ గారు ఈ పని ప్రారంభిస్తున్నారు అని చెప్పిన రోజు దగ్గర నుంచి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా ధారాళంగా మీరు సహకరిస్తున్నారు. మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు, ఎందుకంటే లక్షల మంది ఏమీ లేము, మనం వందల మందే ఉన్నాం. మీ ఆర్థిక పరిస్థితులు తెలుసు, మీ స్థితిగతులు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని పనిలో మనం ఏం చేయాలి, ఎంతో కొంత నా చెయ్యి కలవాలి, ఎంతో కొంత నేను సహకరించాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది నీ పరిచర్యను ఏం చేస్తారంటే చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. కాబట్టి అందును బట్టే నాకు ఉదయకాల సమయంలో ఈ మాటను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుచేతనంటే సేవకుడు పేరు జీవగ్రంథంలో ఉంటుంది, సేవకు సహకరించిన వారి పేర్లు కూడా ఎక్కడ ఉంటాయండి, జీవగ్రంథంలో ఉంటాయి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఈ పరిశీలన బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెహోషువ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు చక్కటి స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఆ ఊరిలోనే చాలా మంచి స్త్రీ ఏమి కాదు, ఆమె ఆ ఊరిలో ఏమాత్రం కూడా మంచి సాక్ష్యం లేదు. అయితే దేవుని సేవకుల్ని ఆమె ఏం చేసిందంటే దాచిపెట్టిందని చూద్దాం. యెహోషువ గ్రంథము అందరూ కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం పక్కన ఉంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చిరో నేను ఎరగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగును. దేవుని నామమున స్తోత్రము కలుగును కాదు. అందరూ తలపైకి జాగ్రత్తగా విందాం. యెహోషువ గ్రంథంలో యెహోషువ అనే వ్యక్తి 2 సేవకులు పంపించాడు. ఏ ప్రాంతానికి పంపించాడంటే యెరికో అనే పట్టణానికి పంపించాడు. ఏ ప్రాంతం అండి? యెరికో అనే పట్టణానికి పంపించాడు. యెరికో అనే పట్టణానికి పంపించినప్పుడు 2 సేవకులు కూడా వెళ్ళారు. వెళ్తే ఆ దేశం వాళ్ళకి తెలిసిపోయింది, అరే శత్రు దేశం నుంచి మన దేశంలోకి ఎవరో 2 మనుషులు చొరబడ్డారు, మన దేశ రహస్యాలను పట్టుకుని పోటకల్లో రెడీ అవ్వరు కనుక వాళ్ళ వెంటనే మన దేశ సరిహద్దులు దాటకుండా వాళ్ళని పట్టుకుందామని చెప్పి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ యెరికో గోడ మీద ఒక స్త్రీ ఉంది, ఆమె మంచిదేమీ కాదు. ఆ స్త్రీ ఇంట్లో వెళ్ళి దాక్కున్నారు. దాక్కుంటే సైనికులు వచ్చారు. అమ్మ మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా 2 వ్యక్తులు అంటే, 2 వ్యక్తులు రావటం నిజమే కానీ ఆ 2 వ్యక్తులు వచ్చి మళ్ళీ ఏమైపోయారు, ఈ దారి గుండా వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని పంపించేసిన తర్వాత ఆ స్త్రీ మాట్లాడుతుంది వాళ్ళతోటి, అయ్యా మీ దేవుని గురించి నేను విన్నాను, మీ దేవుడు ఎంత గొప్పడో నేను విన్నాను. ఎందుచేతనంటే మీరు సైన్యముగా నడిచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆ సంఘటన విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి. కాబట్టి ఎలాగైనా సరే మీ దేవుడు శక్తిమంతుడు కనుక ఈ దేశాన్ని రేపొద్దున మీ చేతికి అప్పగింపబోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ చంపేస్తారు. కాబట్టి నన్ను నా కుటుంబాన్ని బ్రతకనివ్వండి. దేవుని నామమున స్తోత్రం. ఆమె మంచిదేమీ కాదు, ఆమె చెడ్డదే, కానీ దేవుని సేవకులకి ఆమె ఏం చేసిందండి, సహకరించిన కారణం చేత యేసుక్రీస్తు యొక్క తల్లుల జాబితాలో, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేరింది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఎక్కడైతే ఉన్నాడో అబ్రహాము పక్కనే దేవుడు రాహేలుకు కూడా స్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఏమని ఏర్పాటు చేశాడు తెలుసా? విశ్వాసమును బట్టి రాహేలు తన ఇంటి వారందరినీ కాపాడింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొంత. చెడ్డదే కానీ దేవుని పని చేసింది, మంచిదేమీ కాదు, దేవుని పని చేసింది. దేవుని పని చేసిన కారణాన్ని బట్టి ఆమె మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులు,
ఆమె అన్నదమ్ములు, ఆమె రక్త సంబంధులు అందరూ కూడా ఆ ఇంట్లోకి చేర్చింది. ఆ ఇంటికి ఏం చేసిందంటే ద్వారపు బంధానికి ఒక ఎర్రని తాడు కట్టింది. ఆ ఎర్రటి తాడు ఉంటే ఆ ఇంటిని విడిచిపెట్టండి, మిగతా కుటుంబాలన్నీ కూడా నాశనం చేయమని ఒక శాసనం యెహోషువ ఇచ్చాడు. యెరికోలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు నాశనం అయిపోయాయి, అన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. కానీ దేవుని సేవకులకు కాపాడిన కారణం చేత, దేవుని సేవకులను రక్షించిన కారణం చేత రాహేలు కుటుంబం ఏమైందంటే రక్షించబడింది. దేవుని నామన స్తోత్రము. కాబట్టి దేవుని పనిలో ఉన్నటువంటి మీరు, దేవుని పరిచర్యకు సహకరిస్తున్నటువంటి మీరు, దేవుని యొక్క గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి. దేవుని నామన స్తోత్రము గల. మీరు చేసిన పనిని అప్పుడప్పుడు సేవకుడు మర్చిపోవచ్చు, మీరు చేసిన దాన్ని అప్పుడప్పుడు సేవకులు మర్చిపోవచ్చు. కానీ చేసిన పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేవుడు ఎంత మాత్రం కూడా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, సంఘ కాపరి సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి ఆనందపడాలి. సంఘ కాపరి ఏం చేయాలండి? సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి ఆనందపడాలి. ఎప్పుడైనా ఆ కుటుంబం తాలూకు ఆలోచనలు కాపరికి జ్ఞాపకం వస్తే ఆ కుటుంబాన్ని బట్టి అతను ఆనందపడాలి. ఫలానా కుటుంబం, ఫలానా వ్యక్తి, ఫలానా సహోదరి ఎంతగానో పరిచర్యకు సహకరిస్తున్నారు, ఎంతగానో ఈ పరిచర్యను ముందుకు కొనసాగిస్తున్నారని చెప్పి ఆ కుటుంబాన్ని బట్టి సంతోషపడితే మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. లేదా మీ కుటుంబాలను బట్టి కాపరి గనక బాధపడితే గనక ఖచ్చితంగా గమనించండి, మీ కుటుంబాలకు ఏమాత్రం కూడా అది ఆశీర్వాదకరం కాని. పత్రిక 13:17 మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతించుట. మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో, సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, సేవకులు ఎవరైతే ఉన్నారో, యూత్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, నాయకులుగా ఉన్న వారి మాట ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వినాలి. ముఖ్యంగా సేవకులు. కాబట్టి గమనించాలి, ఆ మాట కనుక వినకుండా మన ఇష్టానుసారంగా కనుక ఉంటే అది మనకి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు. వాళ్ళు ఆనందపడాలి మిమ్మల్ని బట్టి, మీ పరిచర్ని బట్టి, మీరు చేస్తున్నటువంటి క్రమాన్ని బట్టి వాళ్ళు ఆనందపడాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా సంఘం ఏర్పాటు అయినప్పుడు, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్న, ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఆ సమయం వచ్చేసరికి ఈ పరిచర్యలోకి రావడం, లేకపోతే సండే స్కూల్లో పరిచర్య నడిపించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ ముంజువారంలో ఆయా సంఘాలు ఏర్పాటు అయినప్పుడు చాలామంది అనేవారు, ఇంకా సంఘం అక్కడ కొత్త సంఘం ఒకటి వస్తుంది కాబట్టి ముంజువారం సంఘంలో ఇంకేమీ కూడా అవకాశం ఉండదు, కాబట్టి ఆ సంఘాలు అలా నడుస్తూ ఉంటాయని. మరొక సంఘం వచ్చింది, మా ఇంటి వెనకాలే మరొక సంఘం వచ్చింది. ఇలా చాలా సంఘాలు నేను చూసాను. ఎందుకంటే ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యను చూస్తున్నాను కనుక చాలా సంఘాలు వచ్చినప్పటికీ కూడా జేవిఏ ప్రార్థనా మందిరాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామని. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే దీని అంతటికీ కారణం మొట్టమొదటగా దేవుని యొక్క కృప అయితే, సంఘ కాపరి ప్రార్థన అయితే దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సహకరిస్తున్నారు. ఎన్నో సంఘాలను దాటుకుంటూ నేను ఇదిగో ఈ సంఘంలో స్థిరపడ్డాను, ఈ సంఘంలో నేను సభ్యురాలిగా ఉన్నాను, ఈ సంఘంలో సభ్యుడిగా ఉన్నానని చెప్పి దగ్గరగా 2-3 కిలోమీటర్ల నుంచి కూడా నడిచి మన సంఘానికి వస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుచేతనంటే ఇది దేవుని మీద మీకున్న ప్రేమ. ఎందుకంటే ఎక్కడైతే స్థిరంగా ఉంటామో, ఎక్కడైతే నిలకడగా ఉంటామో ఆ స్థిరంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. బైబిల్లో 10 మంది కన్యకులు ఉంటారు. ఎంతమంది కన్యకులు అండి? 10 మంది కన్యకులు. 5గురినేమో దేవుడు ఏమన్నాడు? బుద్ధిగల కన్యకులు. 5గురిని ఏమన్నాడు? బుద్ధి లేని కన్యకులు. ఈ 5గురు స్త్రీలు కూడా ఏం చేశారంటే, బుద్ధి కలిగిన వారు కనుక పెండ్లి కుమారుడు వస్తాడు రెడీగా ఉండాలని చెప్పి దివిటీల్లో నూనె పట్టుకొని, ఓ చేతిలో కాగడాలు పట్టుకొని రెడీగా ఉన్నాడు. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, వస్తున్నాడు. ఈ బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఏమైపోయినాయి అంటే ఆరిపోయినాయి. ఆరిపోతా వాళ్ళు ఏమంటున్నారు? అప్ప, అక్క, మనం మాట్లాడతాం కదా, కొద్దిగా నీ దగ్గర ఏదన్నా నూనె ఉంటే నాకు కొంచెం ఇస్తే నేను కాగడాన్ని వెలిగించుకుంటా, నేను కూడా మీతోటి వస్తా అని చెప్పి అన్నప్పటికీ వీళ్ళు అంటారు, ఒకవేళ ఇవ్వాలని మాకున్నా ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు కనుక మీరు వెళ్ళి ఎక్కడైనా ప్రయత్నించండి అని చెప్తే చాలామంది ఏం చేస్తారంటే నూనె అమ్మేవాడి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? నూనె అమ్మేవాడి దగ్గరికి వెళ్ళారు. మనలో కూడా చాలామంది ఉన్నారండి. మేము జేవిఏ సంఘానికి వస్తాం కానీ నెలకోసారి మాత్రం నూనె దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామండి? నెలకోసారి నూనె అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీరు జాగ్రత్తగానండి ఈ మాట. కాబట్టి నూనె అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. నూనె అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే, నూనె అమ్మాడు అతను, నూనె తెచ్చుకున్నారు. వీళ్ళు నూనె అమ్మాడు, నూనె తెచ్చుకున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే గమనించాలి, నూనె అమ్మునోడు పరలోకం వెళ్ళలేదు, నూనె కొనుక్కున్నాడు కూడా పరలోకం వెళ్ళలేదు. దేవుని నామన స్తోత్రం కల. వీళ్ళు వచ్చి అంటున్నారు కదా, నూనె రెడీగా పట్టుకుని వచ్చి అంటున్నారు కదా, ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా పెండ్లి కుమారుడా, ఒక్కసారి తలుపు తీస్తే మేము లోపలికి వచ్చేస్తాం. కాబట్టి మా దగ్గర నూనె రెడీగా ఉంది, మాకు అమ్మునోడు చాలా పవర్ఫుల్ అడు, కాబట్టి ఆడు అమ్మాడు మేము తెచ్చుకున్నాం కనుక ఒకసారి లోపలికి వస్తామంటే మీరెవరో నాకు తెలియదు.
లోపల నుంచి వచ్చిన సమాధానం ఏంటండి? మీరెవరో నాకు తెలియదు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఎక్కడ సంఘ సభ్యులుగా ఉన్నారో ఆ సంఘానికి స్థిరంగా మీరు వెళ్ళాలి. దేవుని నామమున స్తోత్రం గల. ఒక మొక్క ఓ చోట పాతాం, ఆ పాతినప్పుడు దాని నుంచి ఫలాలు రావాలంటే ఆ మొక్క అక్కడే ఉండాలి. అలా కాకుండా వారం తర్వాత ఇక్కడ, ఇంకో వారం తర్వాత ఇంకో చోట, ఇంకో వారం తర్వాత ఇంకో చోట, ఇలా పాతుకుంటా పోయామనుకోండి, చివరికి అది ఏమైపోతుంది? నాశనం అయిపోతుందండి. ఎందుచేత మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీరు ఆస్వాదించబడాలి, మీరు స్థిరపరచబడాలి, మీరు దీవించబడాలంటే మీరున్న చోటనే నిలకడగా ఉండండి. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఎందుచేతనంటే చాలామంది అనుకుంటారు రాకపోతే సేవకులకి ఏదైనా నష్టమేమో, రాకపోతే ఏదైనా ఇబ్బంది ఏమో అని అనుకుంటారు. మీరు కరోనా టైంలో మీరు గమనించాలి, దగ్గరగా మన మండలంలో చాలా మండలాలు అప్పటికీ ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా మొట్టమొదటగా పాస్టర్ గారు అన్నారు, మన సంఘం పెద్దది కనుక ఎవరికైనా వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి కరోనా కనుక ఎఫెక్ట్ అయితే దానివల్ల ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇంకా వ్యాప్తి చెందకుండానే 6 నెలల పాటు ఏ సంఘాన్ని కూడా తీయలేదండి. ప్రార్థన చేశాను తప్ప ఏ సంఘాన్ని కూడా తీయలేదు. గమనించాలి, ఈ 6 నెలల పాటు లక్షలాది రూపాయలు ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే ఎవరికి అక్కర్లు ఉన్నాయో కుటుంబ పక్షంగా పంచిపెట్టాం. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పను. ఎక్కడ నుండి చెప్తున్నాను నేను, ఎందుకంటే నా చేతులతో వచ్చిపెట్టా. ఈ 6 నెలల పాటు దేవుడు కాపాడాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డ వారిని, దేవుని కొరకు కృప కొరకు కనిపెడుతున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎందుచేత నేను ఒకటే మాట చెప్తా, ఇప్పుడు కూడా చాలామంది ఏం చేశారంటే సంఘానికి సహకారులుగా ఉండి మధ్యలో చాలామంది ఏం చేశారంటే నువ్వు పర్లేదు, నువ్వు చేయగలవు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు ఏదైనా సాధించగలవు, నీకెందుకు మేము ఉన్నామని చెప్పి చాలామందిని ముందుకు పంపించేశారు. కానీ వాళ్ళు ఎక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా మనకి కనబడనటువంటి పరిస్థితులు అండి. దేవుని నామమున స్తోత్రం. మీకు ఒక విషయం చెప్తున్నా, మన సంఘ సభ్యులే కదండి, వేరే సంఘ సభ్యులు కూడా కొన్ని సందర్భాల్లో ఆహ్వానించి రమ్మంటున్నారండి. అక్కడ మీరు గమనించాలి, చాలా చోట్లకి నేను వెళ్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న సంఘ కాపరి అక్కడ కార్యక్రమాలు నిర్వర్తించాలి. కానీ కొన్నిసార్లు వాళ్ళతో మనకున్నటువంటి సహవాసాన్ని బట్టి మీరు రావాలని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు కూడా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళకి మనకున్నటువంటి ప్రేమానుబంధం. దేవుని నామమున స్తోత్రముగా. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి, దేవుడు ఈ సంఘాన్ని స్థాపించాడు, దేవుడు దీనికి కాపరిగా ఉన్నాడు, సేవకుడు దీన్ని నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్నటువంటి సేవకుడు మనల్ని బట్టి ఏం చేయాలంటే సంతోషపడాలి. ఎందుకంటే దేవుడు సేవకుడిని పోషించే తీరు చాలా బాగుంటుందండి. కాకుల చేత ఏలియాని దేవుడు ఏం చేశాడు? ఆహారం పంపించాడు. యోనాని చేప కడుపులో భద్రపరిచి 3 రోజుల పాటు ప్రయాణం చేయగలిగాడు. ఎక్కడ కూడా సేవకుని విడిచిపెట్టాడు. మీరు కావాలంటే ఆలోచన చేయండి. దేవుని మీద మీరు పూర్తిగా ఆధారపడి, ప్రభువా నా పరిస్థితిని మీరు కనిపెట్టండి, మీకు ఎంత అవసరమో, ఏ మేరకు అవసరమో ఆ మేరకు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని నామమున స్తోత్రము. దేవుని పనిలో సహకారులుగా కనుక మీరుంటే ఖచ్చితంగా దీవించి పెడతారు. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, అన్నయ్య మన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్తున్నారు అన్నయ్య, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఎక్కడికి రా బాబు అన్నాను. అక్కడికి వెళ్తున్నారనే ఫోటోలతో నేనేం చేసుకోనరా, కావాలంటే నువ్వు కూడా వెళ్ళిరా, ఏం కాదు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు బాబు, మనకి వచ్చినటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ ఏం లేదు. దాదాపుగా చెప్తున్నాను కదా, ఫిబ్రవరి 17వ తారీఖుకి 2025 సంవత్సరం వస్తే ఇక్కడ ఈ మందిరం కట్టబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 25 సంవత్సరాలు అవుతుంది. గమనించాలి, అప్పటి నుంచి కూడా సేవకులకు సహకారిగా సంఘ పెద్దగారు అలాగే ఉన్నారు. ఆయన కష్టంలో ఉన్నారు, ఆయన దుఃఖంలో ఉన్నారు, ప్రతి అవసరతలో కూడా ఆయన మనతో ఉన్నారు. గమనించాలి. అలాగే మరలా తర్వాత విస్తరించిన తర్వాత కొంతమంది సంఘ పెద్దలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కాప శ్యామన్నయ్యని కానీ, అలాగే పులిదిండి ఏడుకొండల బాబాయ్ గారిని కానీ, అలాగే విప్పత్తి సత్యనారాయణ గారిని, మట్టపత్తి యేసుదాస్ గారు కానివ్వండి, అలాగే ఇంకా కొంతమంది వ్యక్తులు మనం ఏం చేస్తామంటే ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా వారి ద్వారా ఇదంతా కూడా నడిపించబడుతున్నాం. ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీని మనం ఎన్నుకుంటున్నాం. అలాగే కొంతమంది యూత్ కమిటీ ఉన్నారు. మొట్టమొదటగా చాలామంది యూత్ నాకు ఎప్పటికీ గుర్తే, మొట్టమొదటగా స్థాపించినప్పుడు ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పులిదిండి రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నారు, ఆయన మర్చిపోం. అలాగే ప్రసాద్ గారు కానివ్వండి, స్వామిరాజు గారు కానివ్వండి, చాలామంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ సువార్త పనికి సహకరించారు. దేవుని నామమున స్తోత్రం. ప్రారంభంలో ఉన్న వాళ్ళు నేను మర్చిపోయి ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఎవరైతే సువార్త పనికి సహకరిస్తున్నారో వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంటే జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని నామమున స్తోత్రం కలు. చూద్దాం, కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఆటంకాలు పరిచే వారు కూడా ఉంటారు. వారి గురించి దేవుడు చెప్పినటువంటి మాట లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం తీద్దామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుతున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు, పేజీ నెంబర్ 69. లూకాసు వార్త. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరపరిచేవాళ్ళు, అభ్యంతరంగా మనం ఏమంటాం? లిటిగెంట్ అంటాం. ఏమంటాం దీన్ని?
లిటిగెంట్ అనమాట. అక్కడక్కడ కొన్ని లిటిగెంట్లు పెడతా ఉంటారు అనమాట, జరిగేదాన్ని, ముందుకెళ్ళేదాన్ని. అలాగే అభ్యంతరాలు పెట్టేవారి గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట 2వ వచనం, వాడి చిన్నవానిలో ఒకరిని అభ్యంతరం కలుగజేయట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. దేవుడు అంత కఠినంగా చెప్పాడు. చూడండి, ఎవడైతే అభ్యంతరపరుస్తున్నాడో, ఎవడైతే ఆటంకపరుస్తున్నాడో, ఆ ఆటంకపరిచే వాడికి సముద్రంలో ఏం పడేమన్నాడో, తిరగట్రాయి కట్టి. తిరగట్రాయి అంటే ఎంతమంది తెలుసండి? తిరగట్రాయిలో పై తిరుగుతుందా, కింద తిరుగుతుందా? పై తిరుగుతుంది, ఖచ్చితంగా మీరు అందరికి తెలుసు. కాబట్టి తిరగట్రాయి కట్టి, మెడకు కట్టి బయటపడి లోపల పాడేమన్నాడు. ఎక్కడ? సముద్రంలో పాడేమన్నాడు. కారణం ఏంటో తెలుసా? కనీసం వాడి బాడీ కూడా పైకి తేలడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే అభ్యంతరాలు తీసుకొస్తున్నారో, అభ్యంతరపరుస్తున్నారో, జరుగుతున్న దాన్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అభ్యంతరపరుచువానికి శ్రమ. కాబట్టి అభ్యంతరపరుచువాన్ని ఏం చేయండి? తిరగట్రాయి కట్టి లోపల పడేయమని చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు కాపాడుతున్నటువంటి దేవుడు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే మరొక మాట చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం అందరూ కూడా చూద్దామండి. అందరూ కూడా మంచి మాటలు దీంట్లో మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 21వ వచనం. అక్కడ కొంతమంది వ్యక్తులు దేవుని యొక్క పనికి సహకరించారు. నిర్గమకాండం 1వ అధ్యాయము 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. ఆయన మంత్రసానులు ఏం చేశారంట? దేవునికి భయపడ్డారంట. ఫరో చెప్పాడు ఒక మాట, ఇదిగో మన జనాభా కంటే ఏ జనాభా ఎక్కువ అవుతుంది? ఇశ్రాయేలీల జనాభా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇశ్రాయేలీల్లో గనక మగపిల్లలు పుడితే మీరేం చేయండి? చంపేయండి. ఎందుకంటే ప్రసవ సమయంలో మంత్రసానులు పిలిచేవారు. పూర్వం మంత్రసానులు వెళ్ళి అక్కడ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించేవారు. కాబట్టి మంత్రసానులారా, 2 పేర్లు, షిఫ్రా, పూయా, 2 పేర్లు ఉంటాయి అక్కడ. వాళ్ళిద్దరితో ఫరో ఏమన్నాడంటే, మీరు వెళ్తున్నప్పుడు మగోడైతే కనుక పీకనొక్క చంపేయండి అంతే, నేను మీకు అధికారం ఇచ్చిన, ఎవడో మిమ్మల్ని ఏమండో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు అని చెప్తే ఈ ఇద్దరు కూడా ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారంట. దేవునికి భయపడిన కారణం చేత ఆ మంత్రసానులకు దేవుడు ఏం చేశారంట? వంశాభివృద్ధిని కలుగజేశారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఉంది. మంత్రసానులే, వీళ్ళేమీ దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, పరిచర్యలో ఉన్నవాళ్ళు కాదు, సంఘానికి క్రమంగా వస్తున్న వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళు దేవుని పిల్లలకు సహకరించారండి. దేవుని పిల్లలకు మంచి మనసుతో సహకరించిన కారణాన్ని బట్టి వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే వంశాభివృద్ధిని కలుగజేశాడు. దేవుని నామన స్తోత్రము కలుగు. కాబట్టి సంఘం మొట్టమొదటిగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్ట నష్టాలు, అన్ని కష్ట నష్టాల్లో కూడా మీరున్నారండి. దేవుని నామన స్తోత్రం గల. మా సంతోషంలో మీరున్నారు, మా దుఃఖంలో కూడా మీరున్నారు. అందుకే ఇంత అద్భుతంగా ఈ పరిచర్యను దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుచేతనంటే చాలామంది వ్యక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. బైబిల్లో ఒక మాట అంటది, యేసుక్రీస్తు వారు అంటాడు, ఏ దాసుడు కూడా తన స్వజనుల మధ్య ఘనత నొందలేడంట. అంటే అర్థమైంది మాట. సొంత ఊర్లో సొంత కుటుంబం కలిగి సేవ చేస్తున్న ఏ సేవకుడు కూడా విలువ ఉండదంట మామూలుగా. కానీ విచిత్రమైనటువంటి సంఘటన, ఈ సొంతూరులో ఉండి సేవ చేస్తున్నా కూడా ఆయన అందరూ కూడా గౌరవిస్తారు. దేవుని నామన స్తోత్రములు. కారణం ఏంటంటే ఆయనతో మీకున్నటువంటి అనుబంధం. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తి ద్వారా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ సేవకు దేవుని యొక్క కృపతోడై ఉంటుంది. అనేక సాక్ష్యాలు ఉన్నాయండి మన మధ్యలో. నేను అప్పుడప్పుడు చాలామందిని అడుగుతూ ఉంటాను, సాక్ష్యాలు మీరు చెప్పండి, సాక్ష్యాలు మీరు చెప్తే అవన్నీ. డేవిడ్ గారు ఉన్నారండి, ఆయన డేవిడ్ గారు మాట ఇచ్చారు, సాక్ష్యం చెప్తానని. మైకి పట్టుకుంటే నాకు భయమండి అని చెప్పి ఆయన ముందుకు రావట్లేదు. అలాగే యేసుదాస్ గారు బయట ఉన్నారు. ఆయన యేసుదాస్ గారు చాలా సందర్భాలు అడిగిన, అయ్యా మీరు సాక్ష్యం చెప్పండి, ఎందుకంటే చాలామంది అటువంటి సాక్ష్యాలను వీడియోలు చేసి హడావుడి చేస్తాను. మన సంఘంలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, కొంతమందికైనా ఇవన్నీ కూడా కనువిప్పు కలుగుతాయి కనుక మీరు ఖచ్చితంగా చెప్పండి అని చెప్తే చాలామంది ఈ చెప్పడానికి ఇబ్బంది పడి ముందుకు రావట్లేదు. కాబట్టి గమనించాలి, దేవుడు అనేక రకాలుగా మనల్ని కాపాడుతున్నారు. వాస్తవాలు మీరు గమనించండి. మీరందరూ దేవుని పరిచర్యలో ఉన్నారు కనుక ఇప్పటికీ కూడా మనం సజీవులుగా ఉన్నాం. దేవుని నామన స్తోత్రములు. నువ్వు అరణ్యంలో ఉన్నా, ఇసుక ఎడారిలో ఉన్నా, నడి సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నువ్వు బ్రతుకున్నావంటే అది కారణం ఏంటో తెలుసా? దేవుని పనిలో నువ్వు ఉన్నావు, దేవునితో నీకు కనెక్షన్ ఉంది, దేవుని పని నువ్వు చేస్తున్నావు కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడు. నాకున్న ఆశ, ఉన్న బలంలో
దేవుడు ఇచ్చినటువంటి శక్తిలో ఖచ్చితంగా ఏ పని ఉంటే ఆ పని సిగ్గుపడకుండా దేవుని పరిచయలో పని చేయాలి. దేవుని నామన స్తోత్రములు. కొంతకాలం అయిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది, లేవలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకాలే ఉంటాయి. అప్పుడు ఏముంటాయండి? జ్ఞాపకాలు ఉంటాయి. ఇదిగో ఈ టైంలో నేను ఈ పని చేశా, ఈ టైంలో నేను ఈ పని చేయగలిగా, నా పని అక్కడ కనబడుతుంది, నేను చేసింది ఇంకా అక్కడ ఉంది అనే ధైర్యం మనకి మంచం మీద పండుకున్నప్పుడు ఉందనుకోండి, ఆ ధైర్యం చాలా బాగుంటుందండి. దేవుని నామన స్తోత్రం. ఒకవేళ అలా లేకుండా ఎందుకు వచ్చానో ఎందుకు వెళ్ళానో తెలియదు. కొంతమంది 38 సంవత్సరాల నుంచి మేము సీనియర్లు అని చెప్తారు, కొంతమంది 20 సంవత్సరాల నుంచి మేము సీనియర్లు అని చెప్తారు. ఒక అతను ఉన్నాడు సీనియర్, అతని పేరేంటంటే అక్కడ రాయబడలేదు కానీ బెతస్తా కోనేరు దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆడి కళ్ళ ముందు అందరూ బాగుపడి వెళ్ళిపోతున్నారు, కానీ ఆడు మాత్రం ఎక్కడే ఉన్నాడు. అక్కడ వచ్చి పోయే వాళ్ళతో ముచ్చట్లు చెప్తున్నాడు. ఎరా ఏ ఊరు నుంచి వచ్చాం? అమలాపురం నుంచి. నేను ఎప్పటి నుంచి ఉన్నాను తెలుసా? 38 సంవత్సరాల నుంచి. నేను సీనియర్ని. నేను ఏం కంగారు పడక, అక్కడ కూర్చో, దేవదూత వచ్చి నీళ్లు కదుపుతుంది, అప్పుడు దూకే అంటున్నాడు. వీడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఏమి ఎదుగు బదుగు లేదు జీవితంలో. గమనించాలి. ఎప్పుడైతే దేవుడు అతనే చూశాడో కలగజేసుకుని, ఒరే బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దురా, నీ పరిపెత్తుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవుని నామన స్తోత్రములు. కుర్చీలు లెక్కలు ఉన్నాయి, మనం ఉన్నాం, ఇది మంచిది కాదని. ఖచ్చితంగా దేవుని పనిలో మనం ఉన్నాం అంటే పని చేయాలి. కొంతమంది అంటారు పని చేయడానికి, అది నాతో చెప్పాడా, అది నాకు ఫోన్ చేశాడా, నాకు ఇంటిమేషన్ ఉండాలి కదా, నాకు చెప్పాలి కదా, నాకు తెలియాలి కదా అని చెప్పంటారు. నెలస అనేది రోజుకి నెలలో ఎన్నిసార్లు జరుగుతుంది? ఒక్కసారి జరుగుతుంది. ఒక్కసారి అంటే ఖచ్చితంగా భోజనాలు ఉంటాయి, ఏ సాంబారో లేకపోతే ఏదో మొత్తానికి మనకు ఉన్న దాంట్లో దాన్ని చేసుకుంటాం. ఖచ్చితంగా రావాలి కదా, ఖచ్చితంగా మనం సహకరించాలి కదా. మీరు గమనించండి, నేను ప్రతి నెల చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఒకరిద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు లాస్ట్ అయ్యేసరికి ఇక అంతా అయిపోయేసరికి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని నామన స్తోత్రం. కాబట్టి అది కరెక్ట్ కదండి. ఎందుచేతనంటే మనకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు బలం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం ఉండాలి. దేవుని నామన స్తోత్రం. అలా ఉంటేనే నీకు ఇవ్వబడినది ఏదైతే ఉందో దానివల్ల నీకు ఘనత వస్తుంది. మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాలు రావు, మళ్ళీ మళ్ళీ మనకి అవకాశాలు వెతుక్కుంటూ రావు. మీరు గమనించాలి, దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. మొన్న ఇక్కడ గ్యాస్ కంపెనీ దగ్గర, మాచవరం దగ్గర ఓ వ్యక్తి చచ్చిపోయాడండి. కువైట్ నుంచి వచ్చాడు. ఒక నెల అవుతుందేమో. ఆ నెలలో ఇంచుమించుగా ఎక్కడికో బయటికి ప్రయాణం అవుతున్నాడు. అతను మందు తాగున్నాడు, మరి ఏంటో తెలియదు, పడిపోయాడండి. పడిపోతే అలా వదిలేశారు. సాయంకాలం అతను చచ్చిపోయాడు అన్నారు. చాలా సింపుల్గా, పెద్దగా ఏం పెద్ద యాక్సిడెంట్ కాదు, ఏమీ కాదు. అక్కడ పడిపోతే పక్కన ఇంకా అతను జోళ్ళు కూడా అక్కడే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి ఆ గ్యాస్ కంపెనీ దగ్గర. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకు ఆయుష్కాలను ఇచ్చాడండి, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడండి. ప్రతిరోజు మనం పనిచేయ అవసరంలే. ఆదివారం ఒక రోజు దేవుని మందిరంలో ఖచ్చితంగా కష్టపడదాం, మన పేర్లు అక్కడ రాయబడతాయి. దేవుని నామన స్తోత్రం కలుగు. అందుకే దేవుని పనిలో సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. మరొక మాట కూడా చదువుతున్నాను, నిర్గమకాండం 24వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపరుడి. మోషే మాత్రం యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. దేవుని నామన స్తోత్రము కలిగిన. సంతోషంగా ఉన్నవారు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, బాగానే ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 70 మందిని తీసుకొని మోషే వెళ్తున్నాడు సీనాయి పర్వతం మీదకి. ఎంతమందిని తీసుకుని? 70 మంది. ఈ 70 మందిని ఎవరు పెట్టారంటే, మోషేకి మామగారు ఉన్నారు, అతని పేరేంటంటే ఇత్రో. అతని పేరేంటండి? ఇత్రో. ఈ మోషే గమనించాలి, చాలామందికి న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా 20 లక్షల మంది ప్రజలు. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది వచ్చినప్పుడు మోషే దగ్గరికి వస్తుంటే మోషే మామగారు చూసి అనుకున్నాడు, మోషే కనుక ఇలాగే న్యాయం తీరుస్తూ ఉంటే వీడు తిండి తిప్పలు లేకుండా చచ్చిపోతాడు, ప్రమాదం అవుతుంది. కాబట్టి మోషేకి సులువు చేయాలి పని అని చెప్పి ఏం చేశాడంటే 10 మంది మీద ఒకళ్ళని, 50 మంది మీద ఒకళ్ళని, 100 మంది మీద ఒకళ్ళని నాయకులు పెట్టాడు. ఈ నాయకులు అందరికీ మళ్ళీ పైన నాయకులు ఉన్నారు 70 మంది. వీళ్ళందరినీ ఏర్పాటు చేసి, ఇదిగో వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, తగు వస్తాయి కనుక. వీళ్ళ వల్ల కాలేదనుకోండి, చివరిలో ఎక్కడ రండి? మోషే దగ్గర రండి. ఇది దేవుడు ఇచ్చినటువంటి నియమం. కాబట్టి ఆ 70 మందిని తీసుకొని మోషే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్తే దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఈ 70 మందిని కిందే ఉండిపోమని, అంటే కొండ కింద ఉండిపోమని, నువ్వు మాత్రం పైకి రా అన్నాడు. మామూలుగా వెళ్తే కోపం వస్తుంది కదా, ఇంతవరకు రావటం ఎందుకు, ఇక్కడ నిలబెట్టడం ఎందుకు మమ్మల్ని, ఆ ఉండేదేదో ఇంటి దగ్గర ఉండిపోమంటే అక్కడే ఉండిపోదాం కదని చెప్పి కోపం వస్తుంది. కానీ వీళ్ళకి కోపపడలేదు. ఎందుచేతనంటే మోషే ఎవరి చేత ఎన్నుకోబడ్డాడు? దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. దేవుని నామన స్తోత్రం. అతను ఏది చెప్తే అది వినాలి కనుక జాగ్రత్తగా వాళ్ళు విని అక్కడే ఉండిపోయారు. దేవుడు సీనాయి పర్వతం మీదకి మోషేని పిలిచాడు, వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కలిసి దేవుని ప్రత్యక్షత కనపడింది. 24వ అధ్యాయము 9వ వచనం. అదే అధ్యాయం అండి, 9వ వచనం. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునిరి. దేవుని నామన స్తోత్రము గల. ఇక్కడ గమనించాలి, మోషే ఏ మహిమనైతే చూశాడో, మోషేకు దేవుడు ఏ ప్రత్యక్షనైతే ఇచ్చాడో, ఈ 70 మంది కూడా అదే మహిమను చూచారు.
నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామని. అంటే సేవకుడికి ఒకలాగా, పెద్దలకు ఒకలాగా లేదండి. ఇక్కడ సేవకుడికి దేవుడు ఏ మహిమనైతే ఇచ్చాడో అదే మహిమని ఎవరికి ఇచ్చాడండి? పెద్దలకు కూడా ఇచ్చాడు. దేవుని నామన స్తోత్రములు. కాబట్టి మన ఆయుష్ కాలంలో, మన జీవిత కాలంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో మనం సమర్థవంతంగా ముందుకు కొనసాగుదాం. అప్పటికే ఎన్ని నెలలు అయిపోయినండి? 7 నెలలు అయిపోయినాయి. మళ్ళీ కార్యక్రమంలోకి వెళ్ళాలి. ఈ నెలాఖరు నుంచి మనకి మళ్ళీ ఏమున్నాయి? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అలాగే క్రిస్మస్ వస్తుంది. ఫిబ్రవరి 17వ తారీఖున దేవుని చిత్తం అయితే మళ్ళీ సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి. వరుస పెట్టి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు కనుక ఇవన్నీ కూడా సేవకులు ఒకదాని తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. గమనించాలి. ఇక్కడ ఒక పని చేస్తే 100కి 100% అండి. అంటే 100 రూపాయలు పని చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా 100కు 100 వస్తుంది మనకి ఇక్కడ. గమనించాలి. అదే షాలేం ప్రార్థన మందిరం, అక్కడ 100 రూపాయలు పని చేయాలనుకుంటే అక్కడ మనకు వచ్చేది ఎంత అంటే 60 రూపాయలే. అక్కడ మనకు వచ్చేది ఎంత అండి? 60 రూపాయలే. మిగిలిన 40 ఆ సంస్థ నుంచే, అంటే ఇక్కడి నుంచి మనం ఖర్చు పెట్టాలి. అలాగే షారోన్ ప్రార్థన మందిరం ఉంది, అక్కడ 100 రూపాయలు మనం పని చేయాలంటే అక్కడ మనకు వచ్చేది ఎంత అంటే 40. ఎంతండి? 40. ఎందుకంటే తక్కువ కుటుంబాలు అక్కడ. ఇక్కడ ఈ సంస్థలోంచి మనం 60% అక్కడ ఏం చేస్తున్నామంటే ఖర్చు పెడుతున్నాం. దీన్ని బేస్ చేసుకుని, దీన్ని సెంటర్ పాయింట్ చేసుకుని ఆ పరిచయాలు అన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. దేవుని నామమున స్తోత్రం. అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెలలో మొదటి గురువారం రోజున పాస్టర్లతో మీటింగ్ కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, అలాగే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకి సహకరించడం కానీ, ఇవన్నీ కూడా జేవిఏ ప్రార్థనా మందిరం ద్వారా జరుగుతున్నాయని చెప్పి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఈ పరిచర్యకు సహకరిస్తున్నటువంటి మీ అందరి పేర్లు ఎక్కడ ఉండాలంటే జీవ గ్రంథంలో ఉండాలి. ఎందుచేతనంటే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నాకున్నటువంటి లెక్క, నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో పరలోకంలో ఎంతమంది వెళ్తాం అని మనం అంచనా వేస్తే ఓ 50% అనుకుంటున్నా. ఎంతమంది అండి? ఓ 50% అనుకుంటున్నా. ఎందుచేతనంటే 50% ఎందుకన్నానంటే, ఇద్దరు తిరగల విసురుతారు, ఒకడు విడవబడతాడు, ఒకడు ఎత్తబడతాడు. అర్థమవుతుందండి? ఇద్దరు పొలంలో పని చేస్తారు, ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. అర్థమవుతుందండి? ఇద్దరు మంచం మీద పండుకొని ఉంటారు, ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. అంటే విడవబడిన వాళ్ళు 50% అయితే ఎత్తబడిన వాళ్ళు ఎంతమంది? 50%. ఇంకో ఒక మాట, ఇందాక చెప్పుకున్నటువంటి మాట, ఎంతమంది? 10 మంది కన్యకలు, 5 ఏమో నూనె కోసం తిరుగుతున్నారు అక్కడక్కడ. మిగతా వాళ్ళు నూనె ఉన్న వాళ్ళు ఏం చేశారు? పైకి వెళ్ళిపోయారు. అంటే దాంట్లో కూడా మిగిలిపోయింది ఎంతమంది? 50%. వెళ్ళినోళ్ళు ఎంతమంది అంటే 50%. ఏదో ఒక రోజున మన జీవిత యాత్రను ముగిస్తాం. ముగించిన తర్వాత దేవుని ప్రత్యక్ష మా పీఠ ముందు మనం నిలబడతాం. ఖచ్చితంగా మన పేర్లు అక్కడ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే హిజ్కియా మాట అన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను నీ పరిచర్యలో ఉన్నా, నేను నీ పని చేశా కాబట్టి, నీ పని చేశాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఆయుష్ కావాలి, నేను బ్రతకాలి అని చెప్పి దేవునితో సైతం అతను గట్టిగా అడగగల కారణం ఏంటంటే ఆయన పరిచర్యలో ఉన్నాడు. కాబట్టి దేవుని పనిలో సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. పైగా సహకరించిన వాళ్ళు ఎవరో తెలుసా? స్త్రీలండి. ఈ యొక్క పౌలు గారు ఆయా ప్రాంతాలు తిరుగుతూ వెళ్ళినప్పుడు పౌలు గారిని యూదులు చంపుతారన్న ఉద్దేశంతో ఆ యూదులు కంటపడకుండా పౌలు గారిని ఏం చేశారంటే ఒక గంపలో పెట్టి ఆ గంప గుండా, కిటికీ గుండా బయటికి గెంటేశారండి, బయటికి దించేశారండి. బయటికి దించితే అతను ఆసియా ఖండమంతా తిరిగాడు. ఆసియా ఖండమంతా తిరిగి పౌలు తర్వాత అద్భుతమైన సువార్థికులు తయారు చేశాడు. ఒక తిమోతి కానివ్వండి, ఒక ఎఫ్రోదితు కానివ్వండి, ఒక ఫిలోమోను కానివ్వండి, వీళ్ళందరినీ కూడా తయారు చేసింది ఎవరంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు. కాబట్టి సువార్త పనికి మనం సహకరిద్దాం. సహకరించే వారిని మనం ప్రోత్సాహకరంగా మనం ముందుకి నడిపించే ప్రయత్నం చేద్దాం. దేవుడు వారిని, వారి కుటుంబాలను ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని యొక్క సజీవ గ్రంథంలో, జీవ గ్రంథంలో వారి పేర్లు ఎప్పుడు కూడా రాయబడతాయి. దేవుడి మాటలను వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఇంచుమించుగా 33 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ 33 సంవత్సరాల నుండి కూడా మా ఆత్మీయ పిల్లలు ఎంతగానో ఈ సేవకు ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ, వెన్నెముకగా ఉండి ప్రభు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి వారి పేర్లన్నీ కూడా నీ జీవనంలో రాసుకున్నావని మేము నమ్ముచున్నాం. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీ పేర్లు జీవనంలో ఉన్నాయి, నాతో పాటు మీరు పరలోక రాజ్యంలో ఉన్నారు అని అలనాడు అన్నట్టు పెద్దలతో మీరు మాట్లాడిన రీతిగా నాయన, మరి పాత నిబంధన చూస్తే మోషేతో ఉన్నట్టు 6 లక్షల మంది జనంలో ప్రభువా 70 మంది తండ్రి మిమ్మల్ని చూడడానికి, మీ కొండెక్కి మీతో మహిమ అనుభవించడానికి నువ్వు కృప చూపించావు. అలాగే తండ్రి మరి నాయన రాహాబు తండ్రి ఇరుకో పట్టణంలో ప్రభువా నీ సేవకుల ఇద్దరికి సహకరించిన కారణం బట్టి వారి కుటుంబం అంతటినీ కూడా నీ మహిమలో ఉంచావు. ఇంకో తండ్రి మా యొక్క సేవ ప్రారంభం నుండి నేటి వరకు తండ్రి కొంతమంది ప్రారంభంలో ఉన్నారు, మధ్యలోంచి ప్రభు వచ్చారు, ఇప్పుడు యవనస్తులుగా ఉన్నారు. ఎవరెవరు ఈ సేవకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు.
ఆయన ఈ సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారి ఇచ్చిన దశమ భాగాలు, ప్రథమ ఫలాలు తండ్రి ఏ కానుకలు ఇచ్చి మిమ్మల్ని మహింపరుస్తున్నారు వారందరినీ దీవించి ఆస్వాదించండి, బలపరచండి, మీ సాక్షులుగా వాడుకోండి, ఏ విధమైన శోధన లేకుండా తప్పించండి. రానున్న దినాల్లో ఇంకా ఘనమైన పరిచర్య ప్రభా ఈ ముంజవరం గ్రామంలో జరగడానికి మీరే ద్వారాలు తెరవండి. నీ వాక్యం చెప్తా ఉంది, నేను నా ప్రజలను ఈల కొట్టి పిలుస్తా అని చెప్పావు. మా శక్తి చేత, మా తెలివి చేత, బలంక చేత కాదు, కానీ కేవలం నీ కృప ద్వారానే ఈ పనులన్నీ చేస్తున్నా అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు తండ్రి. అలాగే ప్రభా ఇగో తండ్రి దీంట్లో పాల్పంచుకున్న వారందరినీ కూడా నువ్వు వచ్చి దీవించి ఆస్వాదించండి. ఈరోజు సంస్కారాత్మక కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపాహస్తాలతో బలపరిచి మీ సాక్షులుగా వాడుకొని మీరే మహిం పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు ముగ్గురు చంటి బిడ్డలు పాట బిడ్డకు తీసుకెళ్లారు. ఆ బిడ్డ మీద హస్తం ఉంచండి, వారి తల్లిదండ్రులను దీవించండి, కుటుంబాలను ఆశ్రదించండి. రానున్న నల్లపుర బిడ్డలు మంచి యోగ్యులుగాను దీవించబడేవారిగా ఉండే భాగ్యం దయచేయండి. సండే స్కూల్ పరిచర్యను, యవనస్తుల పరిచర్యను, శ్రేయ సమాజ వారిని, సేవకుల మరి కూటాలని, అలాగే తండ్రి దేవ మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులని మీ చేతిలో పెడుతున్నాం. దేవా 3 సంఘాలు అద్భుత కార్యాలు చేయండి, ఇంకా అద్భుతమైన కార్యాలు చేయండి. ఈరోజు ప్రభా భోజన పానాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని దీవించి, వచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలులను దీవించి మీరే మహిం పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుందాం మా ఈ పరలోకపు తండ్రి. అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరిన్ని ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక, కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును ఇంతవరకు మేము ప్రార్థించిన ప్రతి అంశానికి, మా 3 సంఘాలకు, సంఘబిడ్డల కుటుంబాలకి, సర్వలోకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.